పిఠాపురంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను, దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చెప్పిన మాటలివి. మరి ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారా? పిఠాపురం ప్రజలు ఏమనుకుంటున్నారు? వాచ్ ది స్పెషల్ స్టోరీ. గత ప్రభుత్వం పిఠాపురంలో చేసిన అభివృద్ధి శూన్యమని ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రస్తుత ఇన్ఛార్జ్ మర్రిరెడ్డి శ్రీనివాస్ తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి కావలసిన మౌలిక సదుపాయాలపై నివేదిక తయారు చేశారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పారిశుధ్య నిర్వహణపై కమిషనర్లతో భేటీ అయి నివేదిక తయారు చేశారు మర్రిరెడ్డి శ్రీనివాస్. పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్వీర్యంగా ఉండడంతో మరమ్మతులు చేయించారు. సూరాడపేటలో తాగునీటి సమస్య పరిష్కరించాలని అధికారులకు చెప్పారు. ఉప్పాడ తీర ప్రాంతంలో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులపై చర్యలు తీసుకోవాలన్నారు. పంట కాలువలో ఉన్న గుర్రపు డెక్కను తొలగించేందుకు 20 లక్షల నిధులను మంజూరు చేశారు. సుద్దగడ్డ ఏలూరు ముంపునకు గురవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ భూమిని కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకుంటున్నారు. ముంపు ప్రాంతంలో తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిఠాపురంపై పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. పవన్ ఆదేశాలతో పిఠాపురం మున్సిపాలిటీలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అధికారులు వార్డు సర్వే నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీ సమస్యలపై రాష్ట్ర పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ అడ్వైజర్ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అధికారి శ్రీ శ్రీనివాసన్ సర్వే నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీలో సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు. పిఠాపురాన్ని అభివృద్ధి చేయటానికి ఇచ్చిన హామీలను అమలు చేయటానికి పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఎక్కడున్నా ఆ ప్రాంతం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. పని చెయ్యాలన్న తపన ఉంటే పరిష్కారం కానిదేదీ ఉండదని నిరూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. దీంతో పిఠాపురం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.